టుడే మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కారాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా పల్లీలు వేసుకోవాలి. తర్వాత వాటిని స్లోగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చెనపప్పు వేసుకోవాలి. వాటిని కూడా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 2 కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు జీరా కూడా వేసుకోవాలి. తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని వీటన్నిటిని స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఈ మసాలాని గుత్తి వంకాయలో వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. వీటన్నిటిని మిక్సీ జార్‌లోకి తీసుకుందాము. తీసుకొని ఫోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకుందాము. వంకాయలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకుందాము ఈ వంకాయలను కూడా. వంకాయలు ఫ్రై అవ్వాలంటే క్రిస్పీగా రావాలంటే ముందుగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా స్లోగా సిమ్‌లో పెట్టుకొని కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం కారాన్ని మిక్సీ పట్టేసుకుందాము. అవి కుక్ అయ్యేలోపు వంకాయలు వీటి మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం వేసుకోవాలి. మన టేస్ట్‌కి తగినంత కారం వేసుకుందాము. కారం వేసుకొని 2 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు హాఫ్ పార్ట్ కుక్ అయిపోయినాయి. అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని సిమ్‌లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని కారాన్ని మిక్సీ పట్టుకున్నాం కదండీ! ఇంకొంచెం కుక్ అయిన తర్వాత వంకాయలు వాటిని కారంలో వేసేసుకుందాము. ఇప్పుడు వంకాయలు మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన కారం మొత్తం వంకాయల్లో వేసేద్దాం. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకోవాలి. మంట సిమ్‌లో పెట్టేసుకొని కలుపుకుందాం. లేకపోతే అడుగంటుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది వంకాయ కర్రీ.